ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం 78వ అధ్యాయం 1 నుండి 8 వచనములు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరుల వలె తిరగబడకయు, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలని వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ కీర్తన వ్రాసినది ఆసాపు. ఇందులో ఒక ప్రవక్తగా ఆసాపు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటలను చూడండి. దేవుని కృప, ఆయన చేసిన ఘనకార్యాలకు, ఇశ్రాయేలు వారి తిరుగుబాటు పాపాలకు ఇక్కడ తేడా చెప్పబడింది. ప్రజలకు వారి చరిత్రని ఆధారం చేసుకుని హెచ్చరికలివ్వడం ఇక్కడ ఆసాపు ఉద్దేశం. దేవుడు ఎఫ్రాయిం గోత్రాన్ని అణిచివేయటానికి, యూదా గోత్రాన్ని ఉన్నత స్థితికి తేవడానికి కూడా కారణం ఇక్కడ కనిపిస్తుంది. ఈ కీర్తన చరిత్ర సంభవాల అంతరార్థం కూడా నేర్పిస్తున్నది. నేటి కాలానికి మనకెంతో అవసరమైన పాఠాలు కొన్నిటిని దీనివల్ల మనం నేర్చుకోగలం. తమ కోరికలన్నిటినీ దేవుడు తీర్చటం లేదని తరచుగా మనుషులు ఆయన నిందిస్తూ ఉంటారు, లేక తాము ఊహించినట్టు ఆయన ప్రవర్తించటం లేదనో, లేక పాపాన్ని, తిరుగుబాటును ఆయన శిక్షిస్తాడనో ఆయన్ను తప్పులెన్నుతూ ఉంటారు. ఈ కీర్తనలో దేవుని నిజ స్వభావం, గుణాలు, మానవ భ్రష్ట స్థితి కొట్టొచ్చినట్టుగా కూలంకషంగా బయలుపడుతున్నాయి. దేవుడు ఎలాంటివాడో, మనం ఎలాంటి వారమో ఇక్కడ మనం కొంత మటుకు నేర్చుకోగలం. ఇక్కడ వర్ణించబడిన ఇశ్రాయేల్ వారి కంటే మనం లేసమన్నా మంచివారం అనుకోవడానికి ఎలాంటి ఆధారము లేదు. దేవుడిచ్చే వెలుగు, సత్యం వారికున్నంతగా మనకుంటే, అనగా కొత్త ఒడంబడిక గ్రంథం మన చేతిలో ఉంటే, వారికున్న వెలుగు, సత్యం కంటే మనకు ఎక్కువ ఉంది కదా. వారిలాగే తిరుగుబాటు, పాప కార్యాల్లో మనం పాలు పంచుకుంటే మనకు ఏ సాకు లేదు. అపనమ్మకం వల్ల కలిగే ఫలితాలు, దానికి పడే శిక్షల గురించి ఇక్కడ సవిస్తరంగా ఉంది. ఈ కీర్తనలో అపనమ్మకం వల్ల కనబడ్డ ఫలితాలు ఇవి. మనుషులు వెనకంజ వేయడం 9వ వచనంలో, అవిధేయులు కావడం 10వ వచనంలో, దేవుని అపార కరుణ మర్చిపోవడం 11వ వచనంలోను, వ్యర్థ జీవితం గడపడం 33వ వచనంలోను, అబద్ధాలు పలకడం 36వ వచనంలోను, దేవుని హద్దుల్లో పెట్టాలనుకోవడం 41వ వచనంలోను, స్వామి భక్తి లేకుండా నమ్మరాని వారు కావడం 57వ వచనములను చూడగలం. ఇలాంటి అపనమ్మకం మనుషులపైకి దేవుని కోపాన్ని, గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుంది. 2 నుండి 8 వచనాలు, అందులోను ముఖ్యంగా 7, 8 వచనాలు ఆసాపు ఈ కీర్తన ఎందుకు రాశాడో తెలియచేస్తున్నాయి. తన ప్రజలు ఏమి చెయ్యాలని దేవుడు కోరుతాడో దాన్ని ఆసాపు చేస్తున్నాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలను తరువాత తరానికి వివరించాలి. ప్రభువును గురించిన విషయాలలో, క్రమశిక్షణలో తమ పిల్లలను పెంచటం తల్లిదండ్రుల పవిత్ర కర్తవ్యమని ఎఫెసీ 6:4 చెప్తుంది. విశ్వాసుల తరం ప్రతిదీ తమ తరువాతి తరం వారికి వీటిని బోధించాలి. బైబిల్లో 2 రకాల ఉదాహరణలు కనిపిస్తాయి: అనుసరణీయమైన మంచి ఆదర్శాలు, అనుసరించరాని చెడు మాదిరిలు. ఈ కీర్తన మిగిలిన భాగంలో కనిపించే ఇశ్రాయేల్ వారి చరిత్ర ఈ 2వ రకమైన ఉదాహరణలెన్నిటినో చూపిస్తూ ఉంది. 8వ వచనంలో ఉన్న 3 కారణాల మూలంగా వారు దారి తప్పారు. వారు దేవుని పట్ల విధేయత చూపలేదు, ఆయన పట్ల నమ్మకంగా లేరు. వీటిలోని 2వ కారణం మిగతా 2కి కారణం. మనసును సిద్ధపరుచుకొని అంతరంగిక జీవనం, దేవుని దృష్టిలో సరిగా ఉండేలా చూసుకుంటూ ఉండడం అన్నిటికంటే ముఖ్యమైనది. బయట మనం చేసే సేవ కంటే ఇది ముఖ్యం. ఎందుకంటే హృదయం సరిగ్గా లేకపోతే మన సేవ దేవునికి ప్రీతికరం కాదు.
సమతం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని ఎంతో భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే జీవిత విధానాలకు అదే మూలాధారమని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో చూడగలం. మరొకసారి ఈ కీర్తనలోని మొదటి 8 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని నొక్కి చెప్పనివ్వండి. మన పట్ల గాని, మన పూర్వీకుల పట్ల గాని దేవుడు చేసిన అద్భుత కార్యాలను మన తర్వాతి తరం అనగా పిల్లలకి చెప్పి వారిని దేవునికి లోబడేలా చేయాలి. అదే వారికి మనమిచ్చే గొప్ప బహుమానం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు చేసిన ప్రాణత్యాగం మనం ఏ విధంగా నీతిమంతులమో వారికి వివరించి వారిని ప్రభు వైపుకు నడిపించాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా తండ్రి, మేము మా పిల్లలకు, మా తర్వాత జనరేషన్కు నైనా నువ్వు చేసిన అద్భుత కార్యాలను వివరించి వారిని నీకు లోబడేలా చేయటానికి మాకు జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం. అయ్యా తండ్రి, నీ అద్భుత కార్యాలను ప్రతి దినం నెమరు వేసుకుంటూ మా యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం. నీ ఆత్మ నడిపింపు మాకెంతో అవసరం ప్రభా, సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాం. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడుగు తండ్రివి, సమాధానాధిపతి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉంటున్నాయో, ఏ కష్టాలు ఉంటున్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచూ ఉంటున్నాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, ఆకాశమందుండు నీవు తప్ప మాకు ఏ దేవుడు లేడు. నైనా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృప చూపండి, సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అంతేకాకుండా ప్రభా, ఇదిగో తండ్రినైనా ఎంతమంది అయితే ఆర్థికంగా చితికిపోయి, మానసికంగా కృంగిపోయి తండ్రినైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం. వారి సమస్యల నుంచి ప్రభా తండ్రి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. మానసిక ఒత్తిడులకు లోనైనటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా నైనా ఇదిగో జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాకిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అనుదినం నీ వాక్యం ధ్యానించటంలోనూ ప్రార్థనలోనూ నిలకడగా ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాల్గొనటకు నీ కృప దయచేయండి. అయా, మాలో ఉన్నటువంటి శరీర కార్యములు, గర్వం, కోపం, మోహచూపు, పిసినారితనం అయా తండ్రి, అంతేకాకుండా ప్రభా ఇదిగో నాయనా స్నేహితులను గాని ఇతరులను గాని అయా తండ్రి ద్వేషించే మనసు, అబద్ధాలు చెప్పేటువంటి వ్యర్థమైన వాటిని అనుసరించేటటువంటి, అసహించుకునే, నిరుత్సాహపరిచే, చులకనపరిచే, అఘోరపరిచే, కించపరిచే, దూషించే, నాశనం కోరే మాటలు పలకకుండా, అలాగే ప్రభా తండ్రినైనా ఇదిగో తండ్రినైనా మాలో కలహాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే ఆత్మలు తండ్రి మా మీద పని చేయకున్నట్టు మాకు కృప దయచేయమని అడుగుచుంటున్నాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనేటువంటి బహుమాన్ని కోల్పోకుండా మాలో అభద్రతా భావం, దురాశ, ధనాశన ఆత్మలను తొలగించండి. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా నైనా మత్తు పదార్థాల నుంచి అయా తండ్రి నైనా విడిపించమని అడుగుచుంటున్నాం. అనేకమైనటువంటి వ్యసనాలకు తండ్రి నైనా ఆకర్షింపజేసే ఆత్మ నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. కామం, జారత్వం, వ్యభిచారం, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు, అశ్లీల దృశ్యాలు చూసడం, అశ్లీల చలచిత్రాలు చూడటం, కామ ప్రేరేపణ కలిగించే వాటిని, ఈ యొక్క దురాత్మ శక్తులన్నిటిని విడిపించి బలపరచుమని అడుగుచున్నాం. అలాగే మా గుణాన్ని తండ్రిని ఆటంకపరిచే, మా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం నుంచి మనం దూరపరచమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అపవాది వలన కలిగే ఆలోచనలు, కలలు, దర్శనాలకు మోసపోకుండా మా మనసును, అపవాది యొక్క మాటలు వెనుకున్న మా హృదయములను, చెవులను కాపాడండి. నీ పరిపూర్ణత మాలో ఫలించున్నట్లు నీ నీతి, పరిశుద్ధత, విశ్వాసమును దయచేసి కృపావాక్యముతో మా మనసును నూతనపరచుమని అడుగుచుంటున్నాం
దేవా నీకు వందనాలు, స్తోత్రములు. నీ వాగ్దానాలను నమ్మడానికి, విశ్వాసమును, నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు చేసిన మేలను బట్టి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించే హృదయాన్ని మాకు దయచేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదించుటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును మాకు దయచేయండి. నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం నుండి మమ్మల్ని విడిపించి హృదయము నోరు ఏకీభవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం. ఈ లోకం మరియు శరీరక్రియలకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి. మేము కేవలం నీ ద్వారా నీతిమంతులుగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపములో పడిపోతుండగా మేము వారికంటే గొప్పవారిమి అని మాలో కలిగే స్వనీతుండి మమ్మల్ని కాపాడండి. ఇతరుల యొక్క బలహీనతలను బట్టి గాని, పొరపాట్లను బట్టి గాని, లోపాలను బట్టి గాని మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం. ఆర్థిక దురాశ కొరకు తండ్రి నేను వాటి వైపు తిరగకుండానట్లు కృప చూపించమని అడుగుచుంటున్నాం. తండ్రి ఇతరులను మా స్వలాభం కొరకు వాడుకోకున్నట్టు కృప చూపించమని అడుగుచుంటున్నాం. దేవా తండ్రి నీకు స్తోత్రాలు. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘమును, సంఘ కాపులను, సువార్థకులు, పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం, మహాత్బలం చేత నింపి నడిపించండి. అత్తసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. సమస్తము ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.